హలో అండి, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు గురువారం స్పెషల్ మా ఇంట్లో అయితే బీరకాయ పచ్చడి. సో కావాల్సింది అయితే బీరకాయ, టమాటో, చింతపండు, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయ, జీలకర్ర. సో ప్రాసెస్ ఇలా అనేది అయితే చూద్దాము. సో మేమైతే మస్టర్డ్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాము. మామూలుగా యావన ఏంటంటే నిలువ పచ్చళ్ళకి ఎక్కువ వాడతారు. బట్ ఇట్లా పచ్చళ్ళు కూడా బాగుంటుంది అనమాట. మనం రెగ్యులర్గా చేసుకునే చట్నీస్కి బాగుంటుంది. అండ్ వింటర్ సీజన్ కాబట్టి ఆవరణ కొంచెం మంచిది, వేడిగా ఉంటుంది, హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది మామూలుగా. సో ఇప్పుడైతే ఇందులో పచ్చిమిర్చి అయితే వేసుకున్నాము. ఈ మస్టర్డ్ ఆయిల్ ఎక్కువ నార్త్ సైడ్ ఎక్కువ వాడతారండి చట్నీస్లోకి. మనం నిల్వ పచ్చళ్ళలోకే వాడతాము, కానీ వాళ్ళు ప్రతి చట్నీస్కి ఇదే వాడతారు మస్టర్డ్ ఆయిల్. చట్నీస్ అండ్ కర్రీస్ కూడా వాడతారు. కర్రీస్కి కూడా ఆల్మోస్ట్ ఇదే వాడతారు. ఇవి వేగాలి కూడా. సో పచ్చిమిర్చి అయితే వేగాలి. సో ఇదిగోండి పచ్చిమిర్చి వేగుతుంటే అయితే మస్టర్డ్ స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఆయిల్ మంచి ఫ్లేవర్డ్ ఆయిల్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది చట్నీ అయిపోయినాక ఇలా పైనుండి కూడా వేస్తారు ఆయిల్, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఏం వేసుకుంటాం? బీరకాయ వేసుకున్నాం. ఇప్పుడు సో ఇప్పుడైతే ఇందులో బీరకాయ వేసుకున్నాం. మేమైతే పొట్టు తీయలేదండి, బీరకాయ పొట్టు తీయకుండానే బాగుంటుంది చట్నీకి. సో ఇదిగోండి ఉట్టి బీరకాయ చట్నీ అయితే తినలేము కదా, అందుకే టమాటో పప్పు కూడా చేస్తున్నాము. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకున్నాము, కొంచెం ఆయిల్ మరో లేదు, ఏదో ఒక రోజు రోటి పచ్చడి చేస్తాం చూడండి. ఇదిగోండి రోలు రోకలి. సో ఇదిగోండి ఇప్పుడైతే పప్పు మూత పెట్టి ఫస్ట్ ఉడకనిద్దాము, తర్వాత టమాటోస్ అవన్నీ సపరేట్ చేసుకుందాం. సో ఇదిగోండి బీరకాయ అయితే కొంచెం మగ్గింది. సో ఇప్పుడు ఇందులో టమాటో అయితే వేసుకున్నాము. కొంచెం పెద్దగానే కట్ చేయండి, చిన్నగా ఏం అవసరం లేదు, ఇటు మిక్సీకే కాబట్టి. కొంచెం చింతపండు. ఇప్పుడు ఇది మగ్గనిచ్చి కొత్తిమీర వేలు మగ్గని. సో ఇదండి ఇప్పుడు కొంచెం ఆనియన్, కొంచెం కొత్తిమీర వేసేసి ఇది దగ్గరికి రానివ్వాలి. మొత్తం వాటర్ అంతా పోయేదా. ఇదిగోండి వాటర్ వేయలే కదా మనం, ఇక వాటర్ చూసారా బీరకాయలో, ఇవి మొత్తం దగ్గరికి రావాలి. పొట్టుతో, ఎందుకంటే పొట్టు ఫైబర్ కాబట్టి పొట్టు తీసేస్తే ఇందులో ఏమి ఉండదు. బాధ కర్రీకి అయితే తీసేయచ్చు, కానీ పచ్చడికి అవసరం లేదు. కొంచెం పచ్చగా ఉంటే కూడా పచ్చడి బాగుంటుంది. మగ్గనిద్దాం. ఇప్పుడు పప్పు ప్రిపరేషన్. సో ఇదిగోండి బీరకాయ అయితే ఉడుకుతుంది, ఇంకా అవ్వాలి. అసలు ఇందులో వాటర్ వేసుకోలేదు, వాటర్ చూసారు ఏం వచ్చాయో. సరే కలుపుతుంది. ఈ వాటర్ అంతా దగ్గరికి రావాలి. ఇది ఇంకా అవ్వాలమ్మా, ఇంకా 2 నిమిషాలు. సో ఇంకో 2 minutes. ఈలోపు ఇటు సైడ్ పప్పు అయితే అవుతుంది. సో పప్పుకి కావాల్సిన అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాము. టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్, పప్పు విజిల్, చింతపండు, కొత్తిమీర ఇవన్నీ అయితే రెడీ చేసుకున్నాము. అక్కడ సైడ్ ఏమో మా మమ్మీ జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి అవన్నీ అయితే ప్రిపేర్ చేస్తుంది. సో ఇది అయిపోయినాక పప్పు వీడియో అయితే చూపిస్తాను ఎలా చేయాలనేది. సో ఇదండి ఇదైతే అయిపోయింది. ఇప్పుడు చల్లారాలి. ఈలోపు పప్పు రెడీ చేసుకుందాం. టమాటా పప్పు పక్కన పెట్టేసి అన్ని పచ్చడిలోకి అయితే తాలింపు పెట్టుకుందాము. మస్టర్డ్ ఆయిల్ యూస్ చేస్తున్నాము, బాగుంటుంది ఫ్లేవర్ చట్నీస్లోకి. వెల్లుల్లిపాయ అయితే వేసుకోవాలి, ఆయిల్ కావాలి కాబట్టి. తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం శనగపప్పు, కొంచెం అదేంటంటే నోటికి వస్తే బాగుంటుంది, కరకర ఉంటుంది. ఇలా కొంచెం ఇంగువ,
కరివేపాకు కొంచెం. సో ఇదిగోండి తాలింపు అయితే అయిపోయింది. ఇప్పుడు ఇది ఇందులో కలుపుకోవాలి. చట్నీ అయితే మిక్సీ కచ్చపచ్చ పట్టుకున్నాము, ఇందులో కలిపేసుకున్నాం. కలిపైనా స్మెల్ అయితే సూపర్ ఉంది అసలు. సో ఎస్ గురువారం స్పెషల్ మా ఇంట్లో బీరకాయ పచ్చడి అలాంగ్ విత్ టమాటో పప్పు అయితే రెడీ అయిపోయింది. సో మా మీల్ అయితే ఇదే ఈరోజు లంచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. మస్టర్డ్ ఆయిల్ జాయిన్